నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతో కాలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, అసలు బొగ్గు టెండర్లు రద్దు కావడంతోనే సీఎం రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అని అనుకోవచ్చా? అవునండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు గవర్నమెంట్ లో వచ్చిన నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా నాయకులు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు వనుకొచ్చేటటువంటి పని ఏం చేయట్లేదు. కేటీఆర్ గారికి ఇంతకు ముందు ఫార్ములా రన్ లో కూడా నోటీసులు ఇచ్చారు, పిలిచారు, ఏసీబీ నోటీసులు ఇచ్చారు, నానా హంగామా జరిగింది. లాస్ట్ చేయదాల్చుకున్నారు, అక్కడ ఏం అవకతవకలు జరగలేదని చెప్పేసి చేయదాల్చుకున్నారు. ఇది రాష్ట్ర పరిధిలో రాదు అని చెప్పేసి వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ములాఖత్ అయ్యి కేంద్రం నుంచి నోటీసులు ఇప్పించారు. మరి ఇంతవరకు ఏమైనా జరిగిందా? జరగలేదు. అంటే వాళ్ళ తప్పులు ఎప్పుడైతే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తి చూపిస్తున్నారో టాపిక్ డైవర్జన్ చేయడం కోసం ఈ సిటీ నోటీసులు ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి ఇంతకుముందు వాళ్ళు కేసీఆర్ వదలలే, కాళేశ్వరంలో ఏదో జరిగింది, హంగామా జరిగిందని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చిన ప్రతిసారి అది బీఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగలేదు. మరి మొన్న హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చారు, పిలిచారు. ఏం జరిగింది అక్కడ? రాష్ట్రం అంతా కూడా ప్రతి డైవర్ట్ చేయాలనుకున్నారు. సరే, డైవర్షన్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అనుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు. మొత్తం మీడియా డైవర్షన్ అంతా కూడా హరీష్ రావు గారి మీదకి వెళ్ళింది. రేపు జరగబోయేది కూడా కేటీఆర్ గారి మీదకి మొత్తం మీడియా డైవర్షన్ వెళ్తుంది. ప్రజలు దీన్ని చూస్తున్నారు. బాబు, మీరు పాలన మంచిగా చేయాలని చెప్పేసి మీకు మేము అప్పచెప్తే మీరు సిట్ నోటీసులని, అన్యాయం జరిగిందని, కాళేశ్వరం అని, కూలేశ్వరం అని ఎన్ని రోజులని, ఇంకెన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారు? మీకు పరిపాలన చేతగాక గతంలో అది జరిగింది, గతంలో ఇది జరిగింది, అప్పులు జరిగినాయి, అప్పులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప వీళ్ళు ఒరగబెట్టేది ఏం లేదు. నువ్వు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి ఒక సిట్ నోటీస్ ఇవ్వడం, నువ్వు ప్రజల పాలన అక్కడ అవకతవకలు జరిగినాయి అంటే ఇంకొకరికి సీట్ నోటీసులు ఇవ్వడం, అట్లా కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప ఒకటండి. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతి పార్టీకి దేశంలో వస్తుంది, వచ్చింది, ఓడిపోయినాయి. దాని తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యి తిరిగి మళ్ళీ పార్టీని గెలిపించింది. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా వర్తిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మాకు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. కానీ నిజంగా చెప్పాలంటే మాకు యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినాం, మేము ఒక 1.5% మేము ఓడిపోయినాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలలను విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. అవి కప్పిపుచ్చుకోవడం, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలు కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్లకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ ని కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. మళ్ళీ ఇంకో విషయం కూడా మీరు చూడాలి. ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీని, అప్పుడు బీజేపీ నాయకులు కూడా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ నాయకులని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజు అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయట్లేదు బీజేపీ ప్రభుత్వం. ఎంతసేపు బీజేపీ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్పుపడుతుంది తప్ప, అంటే 2 జాతీయ పార్టీలు ఒకటయ్యి ఒక ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక పన్నగం తప్ప మరొకటి కాదు. కానీ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు. ఈ సిట్టు నోటీస్ తోని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ నాయకులు గారు భయపడటం కాదు. అందరు కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. కేసులు, జైళ్లు, ఈ కోర్టులు, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కూడా కొత్తేం కాదు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ సిట్టు నోటీసులకు ఎవరు భయపడ్డు, వీళ్ళు చేసేటటువంటి టాటాకు చెప్పులకి ఎవరు భయపడ్డు. గణేష్ గుప్తా గారు, అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో ఈ తరహా కుంభకోణం అనేది గతంలో ఎన్నడూ కూడా మనం చూడలేదు. మరి కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు? అవునండి, వాళ్ళు అదే చెప్తున్నారు కదా, 2 ములాఖాత్ అయ్యి పనిచేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నేను అనుకోను. ఐఎన్సీ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. ఇట్స్ నాట్ జేఎస్ ఐఎన్సీ, ఇట్స్ ఐఎన్సీ బీజేపీ 6 డిజిట్ల పార్టీ నడుస్తుంది ఇక్కడ. 2 కొలైడ్ అయిపోయి 2 కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళ సంపదను దోసుకుపోయేటటువంటి ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు తప్ప కనీసం ప్రశ్నించే సాహసం కానీ, ప్రశ్నించేటటువంటి
ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ చేయటం లేదు. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు మేము పాలన వదిలేసినా కూడా మన బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీని చేయట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబం అడుగున వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, బామ్మర్ది కావచ్చు, వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంటున్నారు ఇక్కడ. మరి అదే దాన్ని మనం ప్రశ్నిస్తే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటుందని కాంగ్రెస్ సర్కార్పై అటు కార్మికులు మండిపడుతున్నారు, ఇటు బీఆర్ఎస్ కూడా వారికి అండగా ఉంది. అందుకే బీఆర్ఎస్ నాయకులపైన కక్ష కట్టి సిట్టు విచారణ కావచ్చు, మరో కేసు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ కొత్త నాటకాన్ని తీసుకొచ్చింది. సో బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజలకు ఇప్పటికీ అర్థమవుతుంది. నిన్న ఏ విధంగా అయితే హరీష్ రావు గారు జవాబు చెప్పి ధీటుగా బయటకు వచ్చిండ్రో, నవ్వుకుంటూ చిరునవ్వుకుంటూ వచ్చిందో, రేపు కేటీఆర్ గారు కూడా అదే విధంగా వస్తారు. కేటీఆర్ గారు ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఫార్ములా కేసులో పిలిచారు, ప్రశ్నించారు. అంతే ధైర్యంగా, మొక్కవని ధైర్యంతో చిరునవ్వుతో వచ్చారు. రేపు కూడా అదే జరుగుతుంది. ఏమవుతుందండి? ప్రశ్నిస్తారు, ప్రశ్నకు సమాధానం కేటీఆర్ గారు చెప్తారు. వాళ్ళకు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం, దమ్ము వాళ్ళకు లేదు. అసెంబ్లీలో కూడా పై చెయ్యి బీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది. వీరికి ఉన్నటువంటి అనుభవం ముందు వారికి ఏం అనుభవం లేదు. ఒక సైడ్ ఏమో కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలతోని వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక సైడ్ ఏమో ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి గ్యాప్స్ ఫిలప్ చేసుకోవడం కోసం ఆ డైవర్షన్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ సిట్టుతో వచ్చి ఒరిగేదేం లేదు, ఎవరు భయపడేదేం లేదు. థ్యాంక్ యూ గణేష్ గుప్తా గారు.